పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందిన మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. అదే గ్రామానికి చెందిన వేల్పుల స్వామి మర్డర్ చేసినట్లు చెప్పారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ. నిందితుడి దగ్గర నుంచి గొడ్డలి, బైక్, సెల్ ఫోన్ తో పాటు రక్తపు మరకలతో ఉన్న బట్టలను స్వాధీనం చేసుకున్నామన్నారు. హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వేల్పుల స్వామి అదే గ్రామానికి చెందిన సుమలత గత 10 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారని చెప్పారు. అయితే కొంతకాలం నుంచి సుమలత స్వామిని దూరం పెట్టిందని వివరించారు పోలీసులు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందేమోననే అనుమానంతో సుమలతను స్వామి గొడ్డలితో నరికి హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వేల్పుల స్వామి అతను ఇదే కూడా పుట్నూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ బౌతు సుమలత, ఆమెకి 2 అన్నదమ్ములు, ఒక తండ్రి ఉంటాడు. తల్లి చనిపోయింది. తండ్రి కంప్లీట్ గా బెడ్ రిడన్, అంటే పెరాలసిస్, పక్షవాతం పూర్తి స్థాయిలో వచ్చి బెడ్ రిడన్ ఉండడంతో ఆమె తండ్రిని చూసుకోవడానికి కొడుకులు ఉద్యోగరీత్యా దూరం ఉంటే పెళ్లి చేసుకోకుండా తండ్రిని చూసుకుంటూ అతన్ని సేవ్ చేసుకుంటూ ఉండే క్రమంలో గత 10 సంవత్సరాల క్రితం ఈ వేల్పుల స్వామి అనేటువంటి ఇతను మన ఎదురుగా మన కనబడుతున్నాడు. ఇతను కూడా పెళ్ళి అవ్వలేదు. ఈ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమ కాస్త పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా ఇద్దరు అనుకోవడం జరిగింది. కానీ ఆ అమ్మాయి కండిషన్ ఏంటంటే, ఒకవేళ నేను కనుక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా తండ్రిని చూసే వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఆల్మోస్ట్ ఆల్ పెళ్లి చేసుకున్నట్టే సహజంగా చేయడం జరిగింది. కానీ ఈ మధ్య ఇతను తాగుడు బానిసై తాగితే ఏంటి ఎట్లా బిహేవ్ చేసినా కూడా తెలియని వ్యక్తి. అలాంటి ఇతను ఈ అమ్మాయి ఈ తాగుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు తాగుడు మానేస్తేనే మన ఇద్దరు పెళ్లి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఇతనికి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ ఇతను తాగుడు మానేయకపోవడం, అట్లాగే బిహేవ్ చేయడంతో ఈ అమ్మాయి ఇతను ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడం, ఫోన్ మాట్లాడినా ఒకరు బ్లాక్లో లేకుండా ఫోన్ చేస్తే లేకపోవడం, ఇవన్నీ ఒకరు కలిసినా మాట్లాడినా ఇతను సరిగా రిసీవ్ చేసుకోకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ స్వామి ఒక రకమైనటువంటి గ్రడ్జ్ పగా తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే నన్ను వద్దంటుందంటే ఇంకెవరికైనా ఫ్రెండ్షిప్ చేస్తుంది అనేటువంటి ఒక అనుమానంతో ఈ అమ్మాయిని మొన్న 12వ తారీఖు రోజు రాత్రి నన్ను పెళ్లి చేసుకుని ఉంటుంది, ఇంకెవరితోనో ఉండవచ్చు అనేటువంటి ఒక అనుమానం ఆలోచనతో ఇంట్లో ఉన్నటువంటి గుడ్డలు తీసుకొని మొన్న 12 రాత్రి 11:40 ప్రాంతం నిధుల్లో పడుకున్న మంచం మీద పడుకున్నామని అట్లాగే గుడ్డలతో ఆ ఎడమ వైపు ఇది చేయడం. గత 2 రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాం. వెంటనే ఎస్ఐ గారు, మా సిఐ గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫస్ట్ ఎవరైంది తెలియలేదు. కానీ మా సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ వ్యక్తి అయినటువంటి విషయం నిర్ధారణకు వచ్చి అతని కోసం వెతుకులనే క్రమంలో ఈరోజు మా ఈసారి తక్కలపల్లి సమాజ ప్రాంతంలో ఇంట్లో డబ్బుల కోసం తీసుకుని వచ్చే క్రమంలో వాళ్ళు